నార్మల్గా ఎప్పుడు నేనంటే మటన్ కర్రీ ఈసారి కుక్కర్లో కాకుండా బగోన్లో వండుతున్నా. దానికోసం మటన్ అయితే కడిగేసి ఇట్లా వాటర్ పోసి పెట్టేసుకున్నా. దీనికోసం నేను టమాటా, ఉల్లిగడ్డలు, పుదీనా, కొత్తిమీర ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ పోసేసుకుంటున్నా. బాగా హీట్ అయింది బగోన. 4 పావులు అయితే పడుతుంది నాకు. సరిపోతుంది ఇది. ఆయిల్ అయితే హీట్ అయింది. ఉల్లిగడ్డలన్నీ వేసేసుకుందాం. కొంచెం బాగా మగ్గాలి కాబట్టి దీనికి మూత పెట్టేసి మనం మగ్గించుకుందాం. కొంచెం మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ మెల్లిమెల్లిగా అంటే ఒక్కొక్కటి వేసి చెప్తాం. పసుపు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మటన్ మొత్తం ఇందులో వేసేసుకుందాం మనం. దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ నుంచి మనకు వాటర్ వచ్చే వరకు కొంచెం మగ్గించుకోవాలి. అదే వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఒక మగ్గు వాటర్ పోసేసి ఉడికించేసుకోవాలి మొత్తం. దీనికి మనము కొంచెం ఇది వెరైటీ ఉంటుంది. ఒకసారి అయితే టేస్ట్ అయితే చూడండి నేను చేసేది. ఇదైతే
మంచి టేస్ట్ వస్తుంది. ఆ మగ్గు వాటర్ పోసిన కదా, మొన్న దంచిన మసాలా గరం మసాలా ఇది ఉంది కదా, ఇంత ఉంది. ఈ గరం మసాలా వేసేసుకోండి. ఇంకా నేను అల్లం ఇట్లా ఏం వేయలేదు. ఈ వాటర్లో ఇదైతే ఉడకనిద్దాం. ఇది మంచిగా ఉడికి కొంచెం ఆయిల్ మొత్తం పైకి రావాలి. అప్పుడు నేను మళ్ళీ అల్లం ఇట్లా అన్నీ వేసుకుంటూ చూపిస్తాను. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఒక మగ్గు వాటర్ పోసేసి ఉడికించేసుకోవాలి మొత్తం. దీనికి మనము కొంచెం ఇది వెరైటీగా ఉంటుంది. మీరు ఒకసారి అయితే టేస్ట్ అయితే చూడండి. నేను చేసేది ఇదైతే మంచి టేస్ట్ వస్తుంది. ఆ మగ్గు వాటర్ పోసిన కదా, మొన్న దంచిన మసాలా గరం మసాలా ఇది ఉంది కదా, ఇంత ఉంది. ఈ గరం మసాలా వేసేసుకోండి. ఇంకా నేను అల్లం ఇట్లా ఏం వేయలేదు. ఈ వాటర్లో ఇదైతే ఉడకనిద్దాం. ఇది మంచిగా ఉడికి కొంచెం ఆయిల్ మొత్తం పైకి రావాలి. అప్పుడు నేను మళ్ళీ అల్లం ఇట్లా అన్నీ వేసుకుంటూ చూపిస్తాను. వాటర్ అంతా వేసుకుంది కదా, ఇప్పుడు మనం పుదీనా ధనియా పౌడర్ నా అందాజతో వేసుకుంటున్నా. టమాటా చిన్న పెట్టుకుందాం. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా కారం అయితే వేసేసుకోవాలి. చెప్పిన కదా, ఇది కొత్త కారం తక్కువ వేసుకుంటున్నాను. 4 చెంచాలు వేసుకుంటున్నా. ఇది సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ రెండు చెంచాల సాల్ట్. ఇప్పుడు అల్లం వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇదంతా ఒక 5 మినిట్స్ మళ్ళీ బాగా చిన్నగా అయిపోయింది. పోయి కొంచెం పెద్దగా 5 మినిట్స్ ఇది మగ్గాలి. మగ్గిన తర్వాత మనం ఇంకా కొంచెం మటన్ మసాలా, కొద్దిగా ఇంకేంటిది కొంచెం కొబ్బరి పొడి రెండే యాడ్ చేసుకొని కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర జర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ ఉడికించుకున్న మటన్లోకి మనం అంటే వాటర్ ముందే పోసినాం కాబట్టి మళ్ళీ తర్వాత వాటర్ పోయలేదు. అందులోంచి వాటర్ వస్తుంది, ఎందుకంటే సాల్ట్ గిట్ట వేసినాం కాబట్టి వాటర్ వచ్చేసింది.
కాబట్టి అందులోకి మనం మన ఎవరెస్ట్ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా కొంచెం మేతి, కస్తూరి మేతి, కొబ్బరి పొడి, ఈ 3 వేసేసుకుంటా. ఈ 3 వేసుకున్న తర్వాత గరం మసాలా ఉడకాలి కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడికించి బంద్ చేసేసుకుంటా. ఒకసారి మొత్తం ఇట్లా కలిపేసుకోండి. కస్తూరి మేతి మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదా. అది ఇంట్లో ఉంది కాబట్టి, మన పండగ చేసినాం కాబట్టి అది ఇంట్లో ఉందని వాడుతున్నా. కొబ్బరి కూడా మీ ఇష్టం, నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకున్న తర్వాత దీన్ని బంద్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకుంటే మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. మన మటన్ కర్రీ అయితే సక్సెస్ఫుల్ రెడీ అయిపోయింది. దీంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మీకు వేస్తాను. డన్ చేస్తున్నాను. కొత్తిమీర వేసేసిన. ఒక్కసారి ఎట్లయితే మీరు నేను చేసుకుని అయితే టేస్ట్ అయితే చూడండి, కంపల్సరీగా బాగుంటుంది.